నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. ఏపీ రాజకీయాలు రోజు రోజుకి కూడా రగడగా మారుతున్న నేపథ్యం. వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కేశారు. ఇంక జనాల్లోనే ఉంటానంటున్నారు. మళ్ళీ 29 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూడా వెనక్కి తగ్గొద్దు, నేను మీ ముందు ఉంటాను, లేదు మీరు భయపడ్డారా, మీకు చేత కాదా, బయటికి వెళ్ళిపోండి, నాకేం ప్రాబ్లం లేదు, నా ఫోటో మీద గెలిచే సత్తా ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి. చాలామందికి లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఇచ్చేశారట. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి కాన్ఫిడెన్స్ పెరుగుతుందా? కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అంశాలు అవనివ్వండి, లేకపోతే వాళ్ళ విధి విధానాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా వ్యతిరేకత వ్యక్తపరుస్తుందా? ఇదంతా రాజకీయ విమర్శలైనా, జరుగుతున్న వాస్తవాలు ఏంటి? ఎక్స్క్లూజివ్గా ఈనాటి ర్యాపిడ్ ఫైర్లో మన అతిథి టీడీపీ నాయకులు విజీ కిరణ్ మనతో పాటుగా లైవ్లో ఉన్నారు. విజీ కిరణ్, నమస్తే. ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటి? చాలా దారుణమైన పరిస్థితి. పాలన సాగిస్తున్నదట కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ మళ్ళీ పుంజుకుంటుందట. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారట. బెజవాడలో కూడా చూసాం, ఆయన మరొకసారి గర్జిస్తున్నారు. ఏం జరుగుతుంది సార్? మనం ఇప్పుడుంది 2024 నుంచి కూటమి ప్రభుత్వ హయాంలో ఉన్నాం. 19 నుంచి 24లో లేవు. 19 నుంచి 24లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్న కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు పూర్తిగా అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా రాజ్యాంగ విలువలతో కూడినటువంటి రాజకీయాలు, ఇవి మాత్రమే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ కూడా కూటమి ప్రభుత్వం పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక రాజకీయ పార్టీగానే మర్చిపోయే పరిస్థితికి వచ్చిన పరిస్థితి. వాళ్ళకి ఎందుకు వచ్చింది కాన్ఫిడెన్స్? ఎందుకు పెడుతుంది కాన్ఫిడెన్స్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ మాటల్లో అదే కనిపిస్తుంది. నాకు ఎక్కడ కనపడట్లా, వాళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్ కనపడట్లా, కంగారు కనపడుతుంది. మమ్మల్ని మర్చిపోతున్నారు ప్రజలు. కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల దెబ్బకి మమ్మల్ని మళ్ళీ ప్రజలు కాన్సిడరేషన్లోకి తీసుకెవరు అనేటువంటి ఒక భయం కనపడతామని తప్ప ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే తండోపతండాలుగా తరం వస్తున్నారట. ఆ విజువల్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. మీరేమో ఏమీ లేదంటారు, వాళ్ళు భయపడుతున్నారంటారు. తండోపతండాలుగా జనాలు ఎన్నికలకు ముందు సిద్ధం సభల్లో కూడా మనం జనాల్ని చూసాం. జనాలుని ఆర్గనైజ్ చేయటం వేరు, జనాలు రావటం వేరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 16 నెలల 18 నెలల కాలంలో వెళ్ళిన 4 ఇన్సిడెంట్లో కూడా మీరు ఎక్కడ చూసినా సరే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు డబ్బులు, మందు పంపిణీ చేసే వీడియోలు అనేకమైనటువంటివి వచ్చినాయి. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు జనం రారా అనేటువంటి మాట నేను అన్నాను. ఒక రాజకీయ పార్టీగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడికి ఎక్కడికి పోయినా జనం అనే వాళ్ళు వస్తారు. జనం రావటం వేరు, జనం ఈతను మా ముఖ్యమంత్రిగా ఉండాలని మెజారిటీ ప్రజలు అనుకోవటం వేరు. ఈ రెండింటికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, జనం రావటం, ఇప్పుడు హీరోయిన్లు వస్తారు, రకుల్ ప్రీత్ సింగో లేకపోతే ఇంకోళ్ళు వస్తారు, హీరోయిన్లు వస్తారు. ఇప్పుడు ఈ జబర్దస్త్ వాళ్ళకు కూడా జనాలు వస్తున్నారు. జనాలు రావడం క్రైటీరియా కాదు, జనాలకు మనం ఏం చేసామన్నదే క్రైటీరియా. చేశాము కాబట్టే ఇంత కాన్ఫిడెంట్గా చేస్తున్నాం. అంటే ఎవరి సభలకు కానీ ఎవరి మీటింగ్కి కానీ జనాలు వస్తే ఇలా వచ్చినట్టేనా? జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు, వీళ్ళకి రావడానికి ఏముంది అని అందరినీ అనుకోవచ్చా? ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటున్నారు. నేను రాజకీయ నాయకుడిగా మాకు కాన్ఫిడెన్స్ ఉంది. తండోపతండాలుగా జనాలు వచ్చేస్తున్నారు, అందుకని మేము రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతాం అనేటువంటి పిచ్చి ఆలోచన కరెక్ట్ కాదంటున్నాను. మీ కాన్ఫిడెన్స్ ఏంటి? మీది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? పిచ్చోడు ఇప్పుడు అనుకుంటున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అలా పిచ్చోళ్ళు అనుకుంటున్నారని మీరు అనుకోవడం వెనక? సార్, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్కి ఇంత పెద్ద ఎత్తున ఈ కంపెనీస్ కానీ, లేదు గూగుల్ డేటా సెంటర్, అనేకమైనటువంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోని అనేకమైనటువంటి సిటీస్కి పోటీ పడతా ఉంది. ఆ సిట్యువేషన్ తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు ఉన్నటువంటి రాష్ట్రం ఇలా అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ అభివృద్ధి అనేటువంటి దాంట్లో, సంక్షేమం అనే దాంట్లో ప్రజలకు కావాల్సింది అదే. కిరణ్, ఒక విషయం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, ఇది రేపు విజయాన్ని డిసైడ్ చేస్తుందా? వీటితో పాటుగా అన్నీ డిసైడ్ చేస్తాడు. ఒక్క అంశమే కాదు, ఒక్క అభివృద్ధి సంక్షేమమే కాదు, ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛ ఉండాలా. ఎవడైనా మాట్లాడటానికి కానీ, ఏదైనా ఒక ఆస్తి కొనుక్కుంటే వాడి సెక్యూరిటీ కానీ, అనేకమైనటువంటి అంశాల్లో ప్రజలు బేజేరు వేస్తారు. వాటన్నిటిని చూసిన తర్వాత ఈ ప్రభుత్వమే బెటర్ అనేటువంటి అంశం ప్రజల్లో ఆల్రెడీ కలిగింది. దీన్ని ఇంకా పెంచుకుంటూ పోతాం. ఇవాళ నేను చెప్తానండి, ఇవాళ స్టడీ సర్కిల్స్ మీరు చూడండి. గత 5 సంవత్సరాల్లో ఎస్సీలకు సంబంధించి స్టడీ సర్కిల్స్ లేవు.
కానీ ఈ రోజున ఐఏఎస్లకి ట్రైనింగ్ ఇచ్చే ఎస్సీలకి మాత్రం స్టడీ సర్కిల్స్ పెట్టారు. అటు విజయవాడలో, తిరుపతిలో, అన్ని చోట్ల కూడా, వైజాగ్లో. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలనే మీరేదో అన్యాక్రాంతం చేసేస్తున్నారు, నాశనం చేసి పడేస్తున్నారని చెప్పి వాళ్ళు కోటి సంతకాలు అవి చేసి వాళ్ళు అడవాడు చేసి గవర్నర్కి వెళ్ళేమోని అవన్నీ కూడా సంతకాలు అందిస్తే మీరేమో ఎస్సీస్కి ఏమోని ఏవో పెట్టారని మీరు సంతకాలు కాదవి, కోటి గీతలు, కోటి సంతకాలు కావు. వాళ్ళు నాకు తెలిసి మహా అంటే వందల్లోనూ వేలల్లోనూ అక్కడక్కడ చేశారు. మీరు చూడండి, రాష్ట్రం మొత్తం చెప్పారు కదా, రాష్ట్రం మొత్తం ఎక్కడ అన్ని నియోజకవర్గాల్లో జరగల. ఒక 10 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు ఒక 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 కేంద్రం సరే ఒక ప్రచారం అయితే జరుగుతుంది కదా. సరే ఎన్నని ఎవరు లెక్క పెట్టగలరు, మీరు లెక్క పెట్టడం, నేను లెక్క నేను ఒకటి పీపీపీకి సంబంధించి, మెడికల్ కాలేజీలకు సంబంధించి, హాస్పిటల్కి సంబంధించి నేను చెప్తా ఉన్నానండి. ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్ కాబోతుంది. ప్రజలకి అత్యున్నతమైనటువంటి వైద్యం అందబోతా ఉంది. అది ప్రజలు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నానండి, ఎందుకు చేస్తా ఉన్నాం, మాకు వచ్చే లాభం ఏంటి, ప్రజలకు మంచి చేయాలనేటువంటి అంశంలోనే కదా. ఇన్ కేస్ ఈ సిస్టంలో ఎక్కడన్నా మిస్యూజ్ జరిగింది, లేదు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని రివ్యూ చేస్తుంది గవర్నమెంట్. మేము ప్రజలకు మంచి చేయాలనేటువంటి మా సంకల్పాన్ని వీళ్ళు ఈ రోజున ప్రజల మధ్యకి వెళ్ళి దాన్ని కంగారు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రజల్ని. మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఆ టైంలో మీరు తీసుకునే నిర్ణయాలు అవనివ్వండి, లేకపోతే మీరు ఆవేదన వ్యక్తం చేసిన అంశాలు అవనివ్వండి, చాలా ఉన్నాయి. అక్రమంగా అరెస్టులు చేశారు, 3rd డిగ్రీలు ఇచ్చారు, ఇది అని. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నదట కదా. వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ. ఎవరికి జరిగింది 3rd డిగ్రీ చెప్పండి? మీ ఏ ఎంపీని కొట్టాం, ఎవరిని కొట్టాం? మీరు క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాము తను పిల్లల్ని తానే తిన్నట్టు వాళ్ళ పార్టీకే సంబంధించిన ఎంపీని కొట్టారు. అతను మాత్రమే కాదు, మా వాళ్ళ లిస్టు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. దారపునేని నరేంద్ర గారని అనేక మందిని మాకు ప్రతి వారంలో 2 రోజులు సిఐడి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కరోనా టైంలో కూడా, కరోనా టైంలో ఒక అతన్ని విజయవాడ నుంచి తీసుకెళ్ళి కర్నూలు తీసుకెళ్తే కరోనా వల్ల అతను చనిపోయాడు. అనేకమైనటువంటి హింస, రాజహింస జరిగినటువంటి 5 సంవత్సరాలు. ఇవాళ మీరు అందరికీ తెలిసిందే, కారుమూరి వెంకటరెడ్డి గారు అరెస్ట్ చేశారు. కొట్టారా? ఆయన చెప్పాడా? చాలా గౌరవంగా నన్ను కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు, చాలా గౌరవంగా బిహేవ్ చేశారని ఆయనే కూడా చెప్తున్నాడు కదా. ఆయన ఎంత ఎటకారంగా, ఎంత తక్కువ స్థాయి చేసి మనుషులు మాట్లాడతారో మనకు తెలియదు కాదు కదా. మరి వెంకటరెడ్డి టార్గెట్ మీకు? వెంకటరెడ్డి కాదండి, మాకు ఎవ్వరు టార్గెట్ కాదు. మాకు ప్రజలు మంచి చేయటమే మా టార్గెట్. ఎవరిపైన కక్ష సాధింపు చేయకుండా ప్రజలకు మంచి చేయాలనేదే మా టార్గెట్. బోరుగడ్డ అనిల్కి నరకం చూపించారట కదా, అతను చాలా పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, ఆయన చాలా దారుణాలు చేశారట కదా. ఎందుకు మీ హయాంలో కూడా ఈ రకంగా జరుగుతుంది? పాపం బోరుగడ్డ అనిల్ పాలు తాగే పసిబాలుడు. ఆ బాలుడిని తీసుకెళ్ళి మేము కొట్టాము ఏమన్నా అసలు చెప్పడానికి కూడా, వినటానికి కూడా. అతను ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంగా అతను చెప్పే మాటలు వింటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగింది. ఒక వింగ్స్ పెట్టి ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిట్టి నాయకుల్ని మోరల్గా డిమోరలైజ్ చేసేటువంటి ఒక కుట్ర చేశారు. ఇటువంటి లాంగ్వేజ్ని భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిందా? 5 సంవత్సరాలు మీరు ఎందుకని బోరుగడ్డ అనిల్ పైన చర్యలు తీసుకోలేదు? అంటే బోరుగడ్డ అనిల్ నైట్కి అతని పైన అతను మాకు సంబంధం లేదని లెటర్ ఇచ్చారు. అంటే హత్య చేసిన అనంతబాబు కంటే వీడు చెడ్డోడా మీ లెక్కలో? అంటే వెంకటరెడ్డిని తిట్టాడని మీరు మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారా? వెంకటరెడ్డిని తిట్టాడు ఆయన? వెంకటరెడ్డిని తిట్టాడు కాబట్టే కదా అతను వెంటనే అదే వెంకటరెడ్డితో. అంటే చూడండి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, వెంకటరెడ్డిని తిట్టాడు కాబట్టి అదే వెంకటరెడ్డితో బోరుగడ్డ అనిల్ మా పార్టీ కాదనేటువంటి లెటర్ని అతనితో బయటికి రిలీజ్ చేయించారు. వెంకటరెడ్డి ఇచ్చాడు ఆ లెటరు? పార్టీ వెంకటరెడ్డి ద్వారా అనౌన్స్ చేయించింది. ఓకే. అంటే ఏంటి దాన్ని అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలా? అంటే అనంతబాబు మాత్రం మంచోడే, తోటా త్రిమూర్తులు మంచోడే, వీళ్ళందరూ మంచోళ్ళే మీకు. కానీ ఏ ఎస్సీనైతే నువ్వు పాముగా వాడుకొని, ఏ ఎస్సీనైతే నువ్వు ఒక పాముని పెంచి పోషించావో, అదే పాము అందరిపైన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఆ పామునే నువ్వు కర్ర పెట్టి కొడతా ఉన్నావు. ఎందుకు కొడతా ఉన్నావు? చంపట్లా. మీరు ఆలోచన చేయండి. అతన్ని పూర్తిగా వదిలించుకోవట్లా. అతను ప్రస్తుతానికి మావాడు కాదంటున్నారు. మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఇతను మళ్ళీ వీళ్ళే పెంచి పోషిస్తారు. ఎందుకంటే మీరు చూడండి, బోరుగడ్డ అనిల్ అయినా,
సునీల్ కుమార్ అయినా, లేదు నాయక్ అయినా, జాషువా అయినా, సునీల్ నాయక్ అయినా, వీళ్ళందరూ ఎవరండి? ఎస్సీలు, ఎస్టీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఈ రోజున అన్ని కేసులలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కారణం, వీళ్ళ చేత ఏమో చేయకూడని చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ వీళ్ళ చేత చేయించారు. చట్టపరంగా లగ్జరీలు మొత్తం వాళ్ళు పొందారు. పదవులు. ధనుంజయ రెడ్డి ఎవరండి? సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? వైవి సుబ్బారెడ్డి ఎవరండి? వీళ్ళందరూ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అధికారాన్ని అప్పనంగా కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఈ ఎస్సీ ఎస్టీలు మాత్రం అందరిపైనకి ఉసుగొలిపి వాళ్ళని చట్ట వ్యతిరేకంగా దాడులు చేపించి, చంపించి, తిట్టించి, ఇటువంటి లాంగ్వేజ్. ఏంటి బోరుగడ్డ అనిల్ని వాళ్ళు ఉసుకొలిపారా? 100%. అనుమానం ఏముంది అందులో? 100%. సార్ నేను చెప్తా ఉన్నా అండి, బోరుగడ్డ అనిల్కి, కొడాలి నానికి, అంబటి రాంబాబుకి, చంద్రశేఖర్ రెడ్డికి, అనేకమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక 15-20 మంది నాయకులు ఎవరున్నారో బోరుగడ్డ అనిల్కి వాళ్ళకి ఏమీ తేడా లేదు. వాళ్ళు పార్టీ లోపల ఉన్నారు, వీళ్ళు పార్టీ బయట పెట్టి టీమ్స్ ఉంటాయి కదా, ఈ టీమ్స్ రకరకాల టీమ్స్, మోరల్గా దెబ్బతీసే టీమ్స్ ఇట్లా మోరల్గా చేశారు, పోలీసుల పరంగా చేశారు. అసెంబ్లీలో బోరుగడ్డ అనిల్ కంటే దారుణంగా మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారి. ఎందుకు వాళ్ళని ఎందుకు అరెస్టులు జరగలేదు? మీరు ఇందాక అడిగారు కదండి, మీరు ఎవరిపైన దాడులు చేయటం. చట్టపరంగా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తిట్టిన దానికి ఏం చేయాలనేటువంటి దానిపైన కాకుండా చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం వాళ్ళు చేసే. బోరుగడ్డ కూడా తిట్టిందే కదా. తిట్టింది మాత్రమేనండి. ఎంతమందిని బెదిరించాడు సార్? అతను తుళ్ళూరు ప్రాంతంలో. మీ ప్రాంతమేనా? గుంటూరే. నాకు కూడా మెసేజ్లు పెట్టాడు, లేపేస్తా, పైకి పంపిస్తా అని. ఎందుకు? ఒక డిబేట్లో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అప్పట్లో విమర్శించారని మెసేజ్లు పెట్టాడు. మీకు అది షేర్ చేస్తాను. అంటే అతను ఏదో చేశాడని మనం ఏదో అనుకుంటామనేటువంటిది కాదు. అతను ఒక విషయాన్ని అతన్ని పెంచి పోషించారు, ఒక స్క్వాడ్ని తయారు చేసుకున్నారు. ఈ టీముల్ని పెట్టుకొని నాయకుల్ని మెంటల్గా హెరాస్ చేసేటువంటి దారుణమైనటువంటి రాజకీయం చేశారు. కాబట్టి వీళ్ళ పైన ఖచ్చితంగా చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. అసలు బోరుగడ్డ అనిల్ మాట్లాడటానికి ఎక్కడన్నా ఛాన్స్ ఉందండి? ఇవాళ నేను చెప్తాను. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు, అది కరెక్టేనా? నిజంగా ఎమోషనల్ అవుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, నరకం చూపించారు అంటున్నారు, 3rd డిగ్రీలు చేశారట, ఉచ్చపోసారట మీదన, చాలా చెప్తున్నాడు. అతను చూసాడు లేదు ఇంటర్వ్యూ? అతను చెప్పే నమ్మొచ్చు ఇవన్నీ? అతను చెప్పే మాటలు 100కి 101 అబద్ధాలు. 100కి 101 అదేంటి లేనిది చెప్పుకుంటారు. ఇలా పోసారండి, ఇలా కొట్టారు, కాళ్ళు ఇలా లాగారు, చేతులు ఇలా కట్టారు, ఇవన్నీ చెప్తుంటే సార్ నిజంగా అది జరుగుంటే దెబ్బ తిన్నవాడు కదా పెయిన్ వస్తుంది సార్. ఒక్కటి బోరుగడ్డ అనిలే కాదు, అనిల్ కంటే దారుణంగా ఎవరినైనా సరే చట్ట ప్రకారంగా ఎవరిని కూడా పర్సనల్గా కొట్టడం అనేటువంటిది చట్టం యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మేము ఎక్కడా కూడా నిజంగా అతను చేసుంటే ఇన్ని రోజులు ఊరుకుంటాడా? అతని మెంటాలిటీ, అతని పబ్లిసిటీ మనకు తెలియదు కాదు కదా. ఏమంటే అతని వల్ల ఎంతమంది పోలీసులు సస్పెండ్ అయ్యారు మీకు తెలీదా? దరిదాపుగా 15 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు అతని వల్ల. అతన్ని ఏం టార్చర్ చేసినట్టు మీరు చెప్పండి. నిజంగా అయితే అదంతా నిజంగా జరుగుంటే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తే కాదు, ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ ప్రజలు ఆనందపడతారు అతను చేసినటువంటి బిహేవియర్కి. నేను అనుకుంటా ఉన్నా అతను కాదు, బోరుగడ్డ అనిల్ అనేటువంటిది జస్ట్ టూలే. అతను నడిపించినటువంటి, చేపించినటువంటి నాయకులు ప్రధానమైనటువంటి నేరస్తులు. ఆ నేరంలో వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు నడిపించారని, ఎవరు చేశారని మీ అనుమానాలు? ఇంకా అసలు దాంట్లో ఆలోచించాల్సిన పని ఉందండి. మా జగన్మోహన్ రెడ్డి గారేమో మా చుట్టం అంటాడు, మా గురువు గారేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటాడు. అదే కదా అన్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు అది కాదని ఇది కాదని. ఇదంతా ఏంటంటే బ్లేమ్ గేమ్లో నుంచి పక్కకి వెళ్ళేటువంటి ప్రయత్నం. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నాడు. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇటువంటి వాటికి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పప్పులు ఉడకవు. ఇక్కడుంది సిబిఎన్, జగన్మోహన్ రెడ్డి కాదు. ఇటువంటి చిల్లర వేషాలకి, చిల్లరగాళ్ళకి డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే 100కి 100% మా దగ్గర ఉండదనేటువంటి మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నామండి. ఇంకా చాలామంది ఉన్నారు లిస్టులోని. మొన్న అమెరికా వేదికగా కూడా
లోకేష్ గారు ఇండైరెక్ట్గా హెచ్చరిస్తున్నారు, రెడ్ బుక్ తన పని తాను చేసుకెళ్ళిపోతున్నారు. చేయాలి కదా సార్. ఇంకెవరున్నారు ఆ లిస్టులో? సార్ ఇప్పుడు ఒకటి, ఒళ్ళు తిమ్మిరెక్కి ప్రవర్తించిన వాళ్ళందరి తిమ్మిరి తీర్చాల్సిందే కదా. వీపీ ఖచ్చితంగా చట్టబద్ధంగా మోగాల్సినటువంటి విమానం మోత మోగాల్సిందే కదా. కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరిపైన కాకపోతే ఒక్కటి ఇక్కడ ఏమైతే ఉందంటే అండి, కొంతమంది చేసేటువంటి పనుల వల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇబ్బందులు కూడా మనం ఆలోచించాలి. ఇవాళ కూడా కొంతమంది వైసీపీ వాళ్ళతో కాస్త ర్యాపో మెయింటైన్ చేయటం ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. కూటమి నుంచా కొంతమంది నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కొంత అవగాహన రాహిత్యం వల్ల కానీ లేదు రకరకాల లోకల్గా ఉండే సమస్యల వల్ల కొంత అగ్రెసివ్ అయిపోతూ ఉన్నారు. వాటన్నిటినీ అడ్రస్ చేస్తున్నారు. గతంలో ఏ ఎమ్మెల్యేలు తాడు వదిలేసిన బంగారులాగా ఎట్టబడతాడు తిరిగేవాళ్ళు. కానీ ఎక్కడ ఎమ్మెల్యేకి ఇష్యూ వచ్చినా ఆ ఎమ్మెల్యే మాట్లాడిన వెంటనే వాళ్ళని తీసుకొని వాళ్ళతో మాట్లాడి సమస్యను సాల్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున కనబడుతుంది. గుంటూరులో అసలు బోరుగడ్డ పరిస్థితి ఏంటి? తను వెలాఫా సార్? ఒకటి, బాగా చదువుకున్నాను అంటాడు, ఎన్నో డిగ్రీలు తీసుకున్నాను అంటారు. ఇప్పుడు నేను ఒక మంచి వ్యక్తిగా మారాను, మంచి కోసమే నేను మాట్లాడతాను, ఒక తప్పు మాట మాట్లాడదు అంటాడు. ఏం చేస్తుండేవారు తను? సార్ ఇప్పుడు అతను లండన్ వెళ్ళి వచ్చాడు, అంతవరకే వెళ్ళాడా? లండన్ వెళ్ళి వచ్చాడు. ఏంటి జాబ్ పర్పస్? నిజంగా నేను చెప్తా ఉన్నానండి, నిజంగా అతను అంత చదువుకున్న జ్ఞానం కలిగినోడైతే అతను మాట్లాడే మాటలు ఒక్క సెకండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపిమనండి, బయట ఎవరికి వద్దు. వాళ్ళ 5 చెల్లెళ్ళు అంటున్నాడు కదా, 5 చెల్లి వాళ్ళ అమ్మగారిని కూర్చోబెట్టి ఈ వీడియోలను ప్రదర్శించమనండి. ఇతను మాట్లాడిన మాటలు, బూతులు, ఇవే వీడియోస్ వైఎస్ఆర్ అసలు వీళ్ళు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు, దొంగ మొహాలు వేసుకొని. సాక్షి ఛానల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంటిపైన దాడి చేశారని చెప్పి సాక్షి టీవీలో చెప్పి ఈరోజు నీ డ్రామాలు చేస్తూ ఉన్నారేంటి? ఇది పూర్తిగా డ్రామా. కేవలం ఎస్సీల్ని ఈ రకంగా ఉపయోగించుకొని ఇప్పుడు వాళ్ళని వదిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాసేపు వదిలించుకున్నట్టు నటిస్తారు, రేపు మళ్ళీ ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ వాళ్ళనే తెచ్చి భుజాన్ని ఎక్కించుకుంటారు. ఎందుకంటే ఇంత నీచంగా అతను కాబట్టే తిట్టగలుగుతారు. భారతదేశంలో ఎవ్వరు కూడా బోరుగడ్డ అనిల్ తిట్టినట్టు తిట్టలేరు. అది మాత్రం అతనికి మాత్రమే సాధ్యం. సరే, గుంటూరులో ఏం చేసేవాడు తను? ఏమి చేసేవాడు కాదు. నాకు తెలిసినంతలో లండన్ వెళ్ళొచ్చా అంతవరకే. నేను అతను వ్యాపారం చేయటం కానీ లేదు ఇంకోటి కానీ ఎక్కడా చేయటం నేను చూడలేదు, ఎవరికి తెలియదు. అతను ఆస్తులన్నీ సీజ్ చేశారట, అసలు చాలా కష్టం. ఏంటంటే ఆయనకుండే, అందుకని అడుగుతున్నాను ఏమన్నా ఉందా సార్? అన్నీ కూడా అతను నిజంగా చేసుంటే సో అండ్ సో ఆస్తులు, ఇగో నా కాగితాలు ఈ సీజ్ చేశారు, ఇగో నీ డబ్బు ఇచ్చి అని చెప్పేవాడు కదా. బోరుగడ్డ అనిల్ అనే అతన్ని నిజంగా చెప్తానండి, అతను ఇచ్చుకునే పిచ్చింగు నెక్స్ట్ లెవెల్ ఇచ్చుకున్నాడు తప్ప 0 లెవెల్, 100కి 100 0 లెవెల్. ఇంకా దారుణం ఏంటంటే అతను క్రిస్టియానిటీని, దళిత్ని, నిజంగా క్రిస్టియన్స్ దళితులు ఇద్దరు బాధపడతా ఉన్నారు. ఇటువంటి వ్యక్తి అంటే మా కార్డు ఉపయోగించుకుంటా ఉన్నాడు అనేటువంటి బాధపడతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు క్రిస్టియానిటీ ఏం చెప్పింది, ఇతను ఏం చేస్తున్నాడు. కాబట్టి ఇతన్ని పూర్తిగా ఓవర్ పిచ్చింగ్ ఇచ్చుకుంటున్నాడు. పాయింట్ నెంబర్ 1, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించినట్టు పాము. ఇప్పుడు వాళ్ళు కావాలని వాళ్ళ పార్టీ వాళ్ళని 2 మాటలు అన్నారని చెప్పి ఇతను పక్కన పెట్టేటువంటి ప్రయత్నం. ఇతని కంటే దారుణం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చర్యలు తీసుకున్నారు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలని ఎస్టీలని కవచంగా వాడుకొని వాళ్ళు ఈరోజున ఇబ్బంది పడటానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, బోరుగడ్డ అనిల్ అనే అంశం అన్నది సరే, అతను తీసుకెళ్లారట, ఫుల్గా కొట్టారట, ఇబ్బందులు పెట్టారు, నరకం చూపించారు, తిండి కూడా పెట్టేవాడు కదట. సరే, ఇది అదే అయిపోయింది. ఇప్పుడు శ్రీరెడ్డి వీళ్ళందరూ సేఫేనా సార్? ఇక్కడ శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ అనేటువంటి వాళ్ళు మాకు వాళ్ళ గురించి ఆలోచించేటువంటి సమయం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి గురించి ఆలోచించడానికి ఇక్కడ ఉంది. నేను ఇందాక కూడా చెప్పా, ఇక్కడ ఉంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి శ్రీరెడ్డిల గురించి, బోరుగడ్డల గురించి ఆలోచించే ప్రయత్నం లేదు. వీళ్ళు ప్రపంచ స్థాయి నగరంగా, ప్రపంచ స్థాయి రాష్ట్రంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉంటే శ్రీరెడ్డిలు లేకపోతే సార్ ఒక్కటి, శ్రీరెడ్డి అయినా బోరుగడ్డ అయినా వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్ట్ బై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసి వీళ్ళతో 5 సంవత్సరాలు అమ్మ బూతులు, అయ్య బూతులు, ప్రపంచంలో కొత్త బూతుల్ని కనిపెట్టి తిట్టించినటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ చెప్తారు, పంగ చీల్చారు.
నిజంగా నాకు తెలిసి ఏం జరిగిందో తెలియదు, కానీ ఒకవేళ జరుగుంటే అతన్ని పబ్లిక్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అతన్నే కాదు, శ్రీరెడ్డిని కూడా ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటికి కూడా ఆ విధంగా మాట్లాడాలంటే కాబట్టి సార్ ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన మేము ఎవ్వరూ కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి వాళ్ళు బాగా తిమ్మిరెక్కి తిరుగుతూ ఉన్నారు. ఏంటి కూటమిలో సజావుగా ఉందా? సజావుగా ఉంది, ఉంటుంది కూడా. ఎందుకు పదే పదే చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తీరు మార్చుకోవాలి, లేకపోతే నేనే మారుస్తాను అనే విధంగా డైరెక్షన్స్ ఇస్తున్నారు? మంచిది కదా సార్, ఇది రాష్ట్రానికి కావాలి. అది బయటికి వెళ్తే ఏంటి ఇలా చేస్తున్నారండి? ఈ మానిటరింగ్ లేకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయింది. ఈ మానిటరింగ్ లేకనే కదా ఆయన నలుగురిని పెట్టారు 4 ప్రాంతాలకి. సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు, విజయసాయి రెడ్డి గారు, మన మిథున్ రెడ్డి గారు, నలుగురిని పెట్టి రాష్ట్రాన్ని అప్పచెప్పేశాడు. ఆ నలుగురే ఏదైనా సరే రాష్ట్రం మొత్తం ఆర్గనైజ్ చేయాలనేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. కానీ ఈ రోజు అటు కాదు, ఎమ్మెల్యే నుంచి మంత్రి దాకా ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు మానిటర్ చేస్తున్నారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తున్నారు. ప్రజలతో వీళ్ళ మానిటరింగ్ ఎట్లా ఉంది మీరు నమ్మరు. ప్రతి ఎమ్మెల్యే యొక్క పనితీరు, ఎంపీల యొక్క పనితీరు ప్రతి ఓటర్ని అడిగి తెలుసుకుంటున్నారు. కాబట్టి ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా అద్భుతంగా జరుగుతూ ఉంది. 100కి 100 రూపాయలు ఈ కూటమి. ఇంకొక 2-3 సార్లు అయితే దిగులు ఉండదు అనేటువంటిది మాకు. లోకేష్ గారి పరిస్థితి ఏంటి? లోకేష్ గారు ఇవాళ నాడు నేడు అంటారు కదండి వీళ్ళు. స్కూల్ ఎడ్యుకేషన్లో ఇవాళ తీస్తున్నటువంటి సన్నబియ్యంతో ఇవాళ పేదలందరూ కూడా భోజనం చేయగలుగుతూ ఉన్నారు. వాళ్ళు విద్యని నాశనం చేశారు. అటువంటిది 16,000 డిఎస్సి పోస్టులు వేశారు. అంతేకాకుండా ఆర్ఓ ప్లాంట్లు. రాజకీయ పరంగా మా ఫ్యూచర్ నాయకుడు 100%. ఎప్పటికైనా మా ముఖ్యమంత్రి కావాలనేటువంటి మా ఆశ. అవుతారు కూడా, అవ్వాలి కూడా. కాబట్టి అది ఇవాళ రేపా లేదు ఎప్పుడు అనేటువంటిది నాయకత్వం ఆలోచిస్తుంది. మా ఫ్యూచర్ నాయకుడు లోకేష్. ఏంటి ఇవాళ రేపా అంటే 29 లోపే సీఎం కింద చేయడానికి ఏమైనా ఆలోచన చేస్తున్నారు? చాలా ఎక్కువ ప్రచారం జరుగుతుంది, నిజమా సార్? ఒకటి చెప్తాను, ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారనేటువంటిది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఇప్పుడు కూటమిగా ప్రభుత్వంగా నడుస్తూ ఉన్నాం. మా పార్టీ అభిప్రాయం లోకేష్ గారే మా ఫ్యూచర్ లీడర్. ఇక అంతే. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? సార్ నిన్న మీరు చూసారు లేదో, చిలకలూరుపేట వెళ్ళారు. కంప్యూటర్కి సంబంధించినటువంటి ఒక మాట ఇచ్చారు. వారం రోజుల్లో 25 లక్షల రూపాయల సొంత నిధులతో కంప్యూటర్స్ పెట్టించారు. నిన్ననే పెట్టించారు. సో ఎక్కడ సార్ కూటమిగా పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా ప్రజలకు కావాల్సిన ప్రతి మంచి పనిని అద్భుతంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళ కాకి గోల తప్ప స్టేట్లో వీళ్ళు అనవసరంగా లాండర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు తప్ప బై అండ్ లార్జ్ అందరూ హ్యాపీ సార్. ఏంటి అసలు ఇప్పుడు క్రైములు పెరిగిపోయినాయట, దోపిడీలు చేస్తున్నారట, ఇసుకలోని మద్యం, బెల్ట్ షాపులట, ఇన్ని ప్రచారాలు జరుగుతున్నాయి కదా. సరే మీకు పాజిటివ్గా ఉండేవాళ్ళు మాట్లాడుతున్న మాటలే కదా అవి. పోనీ ఏదో సాక్షిలో వచ్చిందంటే ఏదో అనుకోవచ్చు. ఇంకెందులో ఇంకవన్నీ పేర్లు ఎందుకు చెప్పుకోవాలి? ఇప్పుడు ఒకటి, ఇంత పెద్ద రాష్ట్రంలో ఎక్కడన్నా ఒకటో అరో పొరపాటు జరిగితే ఆ పొరపాటుని ఒక మీడియా ఛానల్లో చెప్తే దానిపైన చర్యలు తీసుకుని ఎక్కడ తప్పు జరగకుండా కాపాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి తప్ప అదే నేను స్వేచ్ఛ అనేది అవసరం. మీడియాకి వాళ్ళ స్వేచ్ఛ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మీడియాకి స్వేచ్ఛ ఉంది. ఎవరిపైనైనా సరే వాళ్ళు న్యూస్ రాసి ఆ సమస్యని అడ్రస్ చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాం. ఆ అడ్రస్ చేస్తున్నాం. మీడియాలో వచ్చినటువంటి సమస్య ఏదైనా ఉంటే దాన్ని క్లారిటీగా మేము దాన్ని రిజాల్వ్ చేస్తా ఉన్నాం, ప్రజలకు మంచి చేస్తా ఉన్నాం. అదే కదా కావాలా. ఏంటి కొడాలి రోజు వీళ్ళందరూ ఇప్పటి నుంచో అరెస్ట్ అన్నారు, 19 నెలలు అయిపోతున్నది. వాళ్ళు ఏం తప్పులు చేయలేదా? లేకపోతే ఆ తప్పులు మీకు దొరకటం లేదా? లేకపోతే మీరు వదిలేస్తున్నారా? నిజం ఎంత ఇప్పుడు ప్రజలకు చెప్పాలి కదా. ఇదిగో ఇలా మేము గద్దె ఎక్కిన వెంటనే వీళ్ళంతా తెలుస్తాం, వీళ్ళు అవినీతి పరులు, వీళ్ళు క్యాష్ నోలు చేశారు, వీళ్ళు ఇది చేశారు, వాళ్ళు ఆంధ్రాలో కొట్టేశారు, ఇంకోళ్ళు ఎవరు రైస్ కొట్టేశారు, ఇంకోళ్ళు ఎవరు ఇది కొట్టేశారు, అంతూ తేలుస్తాం అన్నారు. ఎందుకు తేల్చలేకపోతున్నారు? సార్ మేము ఒకటి చట్టబద్ధంగా పోతామనేటువంటి మనం ముందు చెప్పాం. రెండోది చట్టబద్ధంగానే సార్. ఇంకోటి ఆల్రెడీ కొడాలి నానికి భగవంతుడు ఒక శిక్ష వేశాడు. ఇవాళ రేపా అన్నట్టు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్లో ఇబ్బంది పడతా ఉన్నాడు. కాబట్టి ఇతను చేసినటువంటి పాపాలకు సంబంధించి చట్ట ప్రకారం సార్ మిథున్ రెడ్డితో సహా ఎన్ని అవకాశాలు ఇచ్చాము మా ప్రభుత్వం. అతను సుప్రీంకోర్టుకు వెళ్ళేదాకా పిన్నెల రామకృష్ణారెడ్డికి ఎన్ని అవకాశాలు ఇచ్చామండి.
పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి నాయకుడికి కూడా ఎంత అవకాశాలు ఇచ్చాం అంటే మేము ఇవ్వటం కాదు, చట్టపరంగా ఎవరికి కూడా వారి యొక్క హక్కులు పోకుండా మేము అవకాశం ఇస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని ఇవాళ రోజా మాట్లాడే భాష ఏంటండి? ఏం మాట్లాడుతుంది? ఒక అమ్మకి ఒక అబ్బకి పుడితే ఏం మాటలు అసలు ఆమె మాట్లాడే మాటలు, ఒక మహిళగా మాట్లాడాల్సిన మాటలా? మరి ఆమె ఎట్లా పుట్టిందో అది ప్రజలకు తెలియాలి కదా. ఎదుటోళ్ళు మనం అనేస్తాం, మరి మన బతుకేంటి? ఏం మాట్లాడుతున్నాం? ఇంకో మాట ఉంది, ఎవరికో పెళ్లి చేసుకుని అంటే అసలు మహిళలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ మార్క్ అండి. నీచంగా నీచం లేకుండా మాట్లాడాలి. వాళ్ళకి మించిన వాళ్ళు భారతదేశ రాజకీయాల్లో ఎవడూ లేడు. మీ దగ్గర నుంచి వెళ్ళింది కదా అబ్బాయి, మా దగ్గర నుంచి వెళ్ళింది. మీరు అది ఆలోచన, మన దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంది కదా, ఇటువంటి భాష లేదు కదా. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇటువంటి బూతులు మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? నిన్న కాక మొన్న అధికారం పోయినా సరే తిమ్మిరి దక్కల. ఏం మాట్లాడలేదు అసలు. ఆ బూత్ మాట్లాడితే మహిళలు ఎవరైనా చూడగలుగుతారా? నాకు తెలిసి అందరూ అంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెను కూడా పంపించేద్దాం అనుకుంటున్నారని. ఎక్కడికి? బోరగడ్డ అనిల్ని ఏ విధంగా అయితే పంపించారో ఎవరిని కూడా అదే విధంగా పంపిద్దాం అనుకుంటున్నారు అనేటువంటి నడుస్తూ ఉంది. రోజా లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు పంపించడం ఉంటుందా? రోజాని కానీ నిజంగా అయితే మీరు చెప్పింది ఇది కూడా ఒక పాయింట్ ఆలోచించాల్సిందే. రోజాని కానీ, బోరుగడ్డని కానీ, శ్రీరెడ్డిని కానీ, కొడాలిని కానీ వీళ్ళెవరిని ఆయన వదులుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు కావాల్సినటువంటి మ్యూజిక్ ఒక్కొక్క సినిమాలో ఏదో ఉంటుంది, మెడకోసే మ్యూజిక్ ఆ సౌండ్ కోసం పీకలకు వస్తూ ఉంటారు చూడండి. అలానే వీళ్ళ ఈ బూతుల సౌండ్ నాయకుడికి వినసొంపుగా ఉంటుంది. అందుకని వీళ్ళని పోగొట్టుకునేటువంటి అంశం కూడా ఒకటి. విజయ్, స్ట్రైట్గా రెడ్ బుక్లో మీ అనుమానం ఎవరెవరి పేర్లు ఉంటాయని మీ అంచనా ప్రకారం? తప్పుడు అదోల పేర్లు అందరూ, అది ఎవరు? కొన్ని పేర్లు చెప్పండి, కొద్ది ఫెమిలియర్ పేర్లు చెప్పండి. అందరూ చెప్పలేరు కానీ ఒకటి ఫెమిలియర్ మీకున్న ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే ఇదిగో ఖచ్చితంగా వీళ్ళు ఉంటారు, వీళ్ళ వల్ల మేము బాధపడ్డాము అన్న పేర్లు ఎవరున్నాయి? వాళ్ళ వల్ల బాధపడని వాళ్ళు ఎవరున్నారు? కొడాలి నాని దగ్గర నుంచి బాధపడని నాయకుడు ఎవడున్నాడు? రోజా కానీ అందరూ ఉన్నారు కదా, చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. అందరూ ఒక్కళ్ళని కాదండి, వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి ప్రతి ఒక్కడు ఏదో ఒక సందర్భంలో నీచంగా నికృష్టంగా మాట్లాడేటువంటి వ్యక్తులే. అటువంటి వ్యక్తుల పైన ఖచ్చితంగా రెడ్ బుక్ పనిచేస్తుంది. కాకపోతే మేము చెప్తున్నాం కదా, ఓన్లీ త్రూ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం ద్వారా మాత్రమే చేస్తాం. సూపర్ సిక్ పూర్తి స్థాయిలో ఇప్పటికొచ్చి చేయలేదట, 2 సంవత్సరాలు అయిపోతున్నాయని చెప్పి వైసీపీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సార్ వైసీపీ వాళ్ళు, నేను చెప్తా, వాళ్ళు మేము మళ్ళీ అధికారం ఎలా వస్తారు చెప్పండి? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము తల్లికి వందన ఇస్తున్నాం. మేము అందరికీ తీసేసి కేవలం ఒక్కరికే ఇస్తాం కాబట్టి మాకు ఓటేయమంటారా? 4,000 రూపాయలు వృద్ధులకి పెన్షన్ ఇవ్వలేం, మేము 3,000 ఇస్తాం, మాకు ఓటేయమని అడుగుతారా? సరే, అది ఎలక్షన్ టైంలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? మరి చేస్తున్నాం కదా, చేస్తున్నారు, ఇంకా చేయలేదు కదా. సిలిండర్ ఇస్తున్నాం కదా, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం కదా. ఎన్ని ఇస్తున్నారు? మహిళలు సంవత్సరానికి 3. ఒకటే ఇచ్చారట కదా సార్. 3 అంటే 3 ఒకేసారి తీసుకెళ్ళేవారు. 1 by 1 ఇస్తారు. 1 by 1 ఇస్తారు. అంటే 18 ఏళ్ళు అయిపోయింది కదా సార్. ఈ రాష్ట్రం ఎటువంటి సిచ్యువేషన్లో అధికార మార్పిడి జరిగిందో మీరు చూస్తున్నారు. ఒక పక్కన రాజధాని, ఒక పక్కన పోలవరం. రాజధాని మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. మళ్ళీ ల్యాండ్ అంటున్నారు, గతంలాగా చేస్తారు, ఉన్నది ఏదో చేయొచ్చు కదా అని. అది ఇబ్బందికరంగా లేదా? రైతులు కూడా తిరగబడుతున్నారు, నిజమా? మీరు గుంటూరు ప్రాంతం కదా. ఎక్కడా కూడా ఇవాళ మీరు ఎక్కడైనా సరే రైతులు తిరగబడట్లేదు. మాకు పూర్తిగా ఇష్టంతో. మరి ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది? ప్రచారం చేయడానికి ఉన్నారు కదా, ఒక మీడియా ఉంది, ఒక నీలి మీడియా ఉంది. ఆ మీడియాని పెట్టుకొని ఎట్టంటే అట్లా వాళ్ళు ప్రచారం చేస్తారు. పూర్తిగా అబద్ధమైనటువంటి ప్రచారం. ప్రజలు స్వచ్ఛందంగా ఎంత కావాలంటే అంత ఇష్టానికి సిద్ధపడ్డారు. సార్, ప్రపంచంలోనే ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గరే ప్రభుత్వాలు మారిపోయినాయి. మీకు అనేకమైన రాష్ట్రాల ఉదంతాలు చూడండి. కానీ ఫస్ట్ ఆఫ్ కైండ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ని నమ్మి 1,00,000 ఎకరాలు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ 33,000 ఎకరాలు ఇచ్చారు, ఇంకో 40,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పనులు ఏమన్నా జరుగుతున్నాయా? మీరు ఆ ప్రాంత వాసులే కదా సార్. మీరు ఒక్కసారి మీరు అటు వెళ్ళినప్పుడు చూడండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది మీకు అర్థమైపోయింది. మీ కెమెరామెన్ని పంపించండి, పనులు అవుతుంది లేదో చూస్తారు. ఇప్పుడు ఏంటి, లోకేష్ గారు పూర్తిగా పరిణితి చెందాడా? రాజకీయాలను పూర్తిగా అవకాశం పెట్టినట్టు. ఇవాళ లోకేష్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎడ్యుకేషన్లో కానీ, లేదు పొలిటికల్ కానీ, లేదు కంపెనీస్ని తీసుకురావడంలో కానీ లోకేష్ గారు పరిణితి చెందారా? కాదు. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా స్పీడ్గా ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నారు. ఎవరు ఊహించినన్ని పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు. సార్, ఢిల్లీలో మీరు చూస్తే ప్రతి ఆఫీస్కి ఆయన ఫైల్స్ పట్టుకొని
మా రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇవి కావాలండి, మాకు ఈ ప్రాజెక్టులు కావాలని చెప్పి కంటిన్యూస్గా ఆయన చేసినటువంటి కృషి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉండిద్ది అనడానికి ఎటువంటి డౌట్ పడాల్సిన పని లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు వాళ్ళ శాఖలకు సంబంధించి? సార్ మీకు చెప్పాను, పవన్ అంటే కళ్యాణ్ ఒక చిలకలూరిపేటనే కాదు. సార్ ఆల్రెడీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి వెళ్ళేటువంటి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించి మొన్న ఎంప్లాయీస్ అందరితో మీటింగ్ పెట్టారు. సార్ ఇది ఒక ఉమ్మడి ప్రభుత్వం సార్, అందరూ ఎవరి పాత్ర వారు ఎవరి కష్టం వాళ్ళు పడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పడే కష్టం పవన్ కళ్యాణ్ గారు పడుతున్నారు, బాబు గారు పడేది, లోకేష్ గారు పడేది, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇది కూటమి అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం. అక్కడక్కడ కొంతమంది ఫస్ట్ టైంగా వచ్చినట్టు వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళని కరెక్ట్ చేసి మళ్ళీ రైట్ ట్రాక్లో పెట్టి చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి జనసేనకి పట్టలేదంటారు, నిజమేనా సార్? ఇప్పుడు ఇంట్లోనే 10 మంది ఉంటే నలుగురు. సరే, ఎగ్జాంపుల్ బాగానే ఉంటుంది. ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడన్నా ఒకటో రెండో మిస్టేక్స్ వచ్చినప్పుడు వాళ్ళని మేము కోఆర్డినేట్ చేసుకుని వెళ్తున్నాం తప్ప ఎక్కడ మీరు అందరు రెడీగా ఉంటారు సార్. పిఠాపురంలో చూశారు, చిన్నపిల్లల్ని కూడా నిజంగా వీళ్ళు రాజకీయాలు చేయడానికి ఈ నీలి మీడియాకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్స్కి చిన్న పిల్లల్ని ఆ విధంగా ఈ కులాలకు సంబంధించిన అంశంలో డైరెక్ట్గా వాళ్ళ మొహాలు పెట్టేసి వీడియోలు తీస్తున్నారండి. వీళ్ళపైన ఎవడు ఎందుకు కేసు పెట్టట్లో నాకు అర్థం కావట్లా. అది చట్ట వ్యతిరేకం. అది అసలు రోజుకొకటి వెళ్తాడు, వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలి, ప్రతి దాన్ని చెరువుల పొలవులు చేస్తారు. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ క్రైమ్ ప్రాబ్లం అవుతుందా? మీరు కదా బాధ్యత అంతా మీది, ఎవరు చేస్తున్నాడు అన్నది మీరు తీసుకోవాలి. సుమోటోగా తీసుకోవచ్చు. సుమోటోగా కాదు, ఖచ్చితంగా నేనే కంప్లైంట్ పెడతాను. చిన్నపిల్లల్ని ఆ విధంగా ఇటువంటి కమ్యూనిటీలకు సంబంధించినటువంటి అంశాల్లో డైరెక్ట్గా ఆ వీడియోస్లో చూపించకూడదు. నేనే కంప్లైంట్ పెడతాను. ఖచ్చితంగా రేపు వెళ్తున్నాను, 100% కేసు పెట్టి తీరుతాను. ఏంటంటే చిన్నపిల్లల మీద కులాలకు సంబంధించి పిఠాపురంలో అండి జరిగిన సమస్య వరది, దాన్ని ఎటు తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి దానికి శవాల పైన పేలాలు ఏరుకోవడానికి ఉన్నటువంటి బ్యాచ్ రెడీగా ఉందండి. ఈ బ్యాచ్ని అయితే మాత్రం చాలా అప్పుడు రెడ్ బుక్లో లేకపోతే ఇప్పుడు రాలి ఇలా పేర్లు మాత్రం రెడ్ బుక్. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి మొత్తం రంగం సిద్ధం చేసేసారట, భయపడుతున్నారా? పాదయాత్ర కాదండి, మోగాల యాత్ర చేసిన ప్రజల్లో అతను విశ్వాసం మళ్ళీ పెంపొందించుకునేటువంటి పరిస్థితి. ఎందుకు అంత తక్కువ అంచనా వేస్తున్నారు? 40% ఓటు బ్యాంక్ ఉన్నదని చెప్తున్నారు. మేము తక్కువ అంచనా ఇట్లా వారు చేసినటువంటి కార్యక్రమాలు, వారి దగ్గర ఉన్నటువంటి నాయకత్వం మీరు చూస్తే అర్థమైపోతా ఉంది. ఇవాళ అంతా కూడా యూట్యూబ్లో షో చేసే బ్యాచ్ తప్ప వైసీపీకి పనిచేసే నాయకత్వం లేదు కదా. ఇవాళ బోరుగడ్డ అనిల్కి గడగడ వణికిపోయారు. రెండు నిమిషాలు మాట్లాడితేనే గడగడ వణికిపోయి వెంటనే ప్రెస్ రిలీజ్ చేశారు. వాళ్ళేంటండి బోరుగడ్డ వణికిపోవడం ఏంటి? బోరుగడ్డ మాకు సంబంధం లేదు అని ఎందుకు లెటర్ రిలీజ్ చేశారు? ఎందుకు? బోరుగడ్డ అనేటువంటి వ్యక్తి మాట్లాడితే వాళ్ళ కూసాలు కరిగిపోతాయి, వాస్తవాలు బయటకు వస్తాయి. బయటకు వస్తే వాళ్ళ బ్రతుకంతో బయటపడింది కాబట్టి అతని దెబ్బకు భయపడిపోయి ఈ రోజు మాకు సంబంధం లేదంట. మరి వంశీ, రోజా, కొడాలి నాని ముగ్గురు కూడా యాక్టివ్ అయిపోయారట, జనాల్లోకి వస్తున్నారట నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో. సార్ కాయ పండుతుంది, పక్వానికి వస్తుంది, ఎక్కడికి వస్తారో రానివ్వండి, జరిగేది ఏముండదు కదా. ఇప్పుడు నా నియోజకవర్గం నా మీద పోటీ చేయమన్నాడు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్న అతన్ని పెడితేనే ఓడిపోయాడు. ఈయనకి మళ్ళీ లోకేష్ గారు రావాలా, చంద్రబాబు గారు రావాలా? మా దగ్గర ఉండే ఒక చిన్న కార్యకర్త నీ మీద పెట్టి గెలిపించాం, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. కాబట్టి అతనికి తెలుసు తెలుగుదేశం పార్టీ కెపాసిటీ ఏంటో. సరే చూస్తున్నాడు కదా, అనుభవిస్తున్నాడు. ప్రకృతి చాలా గొప్పది సార్, ప్రకృతి ఎవరిని వదలదు, అందరి దోల్లా తీర్చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఇది టీడీపీ నేత విజయ్ కిరణ్ తోటి ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరో కథతో మరో ర్యాపిడ్ ఫైర్ కలుద్దాం. స్టే చుట్టూ 99 న్యూస్.